ఆనాడు నిజాం ప్రభు జైల్లో పెడితే ఆ జైలు గోడల మీద కూడా నా రాజు తరతరాల బూజు అని ధిక్కార స్వరాన్ని వినిపించినటువంటి దాశరథి పుట్టినటువంటి ఓరుగల్లు గడ్డ మీద పుట్టినటువంటి ఒక బిడ్డగా చెప్తా ఉన్నా. అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తాం. ప్రశ్నించే హక్కు మాకున్నది. కానీ ప్రజాపాలన అని చెప్తూ, ప్రజల కోసమే పాలన అని చెప్తూ ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళ గొంతు నొక్కాలని చూస్తే తప్పకుండా ఆ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎంత ఘోరం ఇది! టీజీపీఎస్సీ ఒక రిక్రూట్మెంట్ ఏజెన్సీగా ఉండాల్సింది పోయి వాళ్ళ మీద అలిగేషన్ చేస్తే వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు. నువ్వు అన్కండిషనల్గా క్షమాపణ చెప్పాలి, 7 రోజులైనా మాకు రిప్లై ఇవ్వాలి, నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ మీద పరువు నష్టం దావా వేస్తాం, నీ మీద క్రిమినల్ కేసు పెడతాం, నీ మీద సివిల్ కేసు పెడతాం. ఏంది బెదిరింపులని అడుగుతున్నా. మీ ఉడత ఊపులకు తాటాకు చప్పులకు భయపడ్డాడు ఎవరు లేడు ఇక్కడ. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది. ఆ తిరుగుబాటుకు పురుడు పోసినటువంటి గడ్డ మీద పుట్టినటువంటి ఒక వ్యక్తిగా చెప్తున్నా. మీ తాటాకు చప్పులకు భయపడేది లేదు. తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తాం.